ఇలా ఎక్కడ వెతికినా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అప్పుడే నాకు వీళ్ళు గుర్తొచ్చారు. అక్కడి నుండి నేను వెళ్ళాక డెడ్ బాడీని ఇక్కడికి తీసుకెళ్లారా? అసలు వాడెవడు? వాడి పేరేంటి? వాడు నా చెల్లిని ఎందుకు కలిసిండు? నా చేతిలో ఎందుకు చచ్చిండు? ఆయన వాడి బాడీని ఏం చేసిర్రా? ఎంత ప్లాన్ చేసింది నేను కాదు, అర్జున్. అసలు ఎవడి అర్జున్? వీడికి వాడికి సంబంధం ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం వెతకడం మొదలుపెట్టిన నాకు నేను ఊహించని సమాధానం దొరికింది. ఆ సమాధానమే అర్జున్. పైగా నా మిత్రుడు కూడా. అక్కడి నుండి వెళ్ళాక తెలిసింది ఈ అర్జున్ కథ. ఆ తర్వాత వాడి కథ వాడికి చెప్పారు, అందులో నేనున్నట్టుగా. మొదటిగా నేను కృష్ణ గురించి తెలుసుకున్నాను. కృష్ణ లైఫ్లో జరిగిందంతా నిజమే. వాడి తమ్ముడు చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న పక్క బ్లాక్లో నుండి తీసుకొచ్చి పెంచింది వీడిని. అలా తెచ్చిన 11 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. అప్పటికే అమ్మ నాన్న చనిపోయారన్న బాధలో ఉన్న అర్జున్కి కృష్ణ మొత్తం నిజం చెప్పేశారు. సొంత వాళ్ళకి దూరం చేశారన్న బాధలో ఆ కోపం తండ్రి మీద నుండి కృష్ణ మీదకి మారిపోయింది. అలా ఆ కోపంలో కృష్ణని అర్జున్ చంపేశాడు. వాడికంటూ ఉన్న వాళ్ళందరికీ దూరమయ్యాననే బాధలో మెంటలీ చాలా డిస్టర్బ్ అయ్యాడు. అలా పూర్తిగా సైకోపాత్ లాగా మారాడు. అలా అక్కడి నుండి వచ్చిన అర్జున్ నిజాలేవి చెప్పకుండా నాకు ఫ్రెండ్ అయ్యాడు. అలానే రాఘవకి కూడా. వాడు ప్రేమించేది నా చెల్లినే అని తెలుసుకొని నా చేతులతో నేనే రాఘవని, నా చెల్లిని చంపేలా చేశాడు.